జగన్ టైంలో ఇళ్ళు కట్టుకున్నోళ్ళకి డబ్బులు చెల్లించని ఉన్నాయి. ఏది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అదే సందర్భంలో కొంతమందికి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. మేబీ పార్టీ సింపథైజర్స్‌కేమో అడ్వాన్స్‌లు కూడా పే చేశారట ఇల్లు కట్టుకోవడానికి. అలాగా అంటే ఒకళ్ళకేమో బిల్లే చెల్లించకుండా, ఇంకోళ్ళకేమో అడ్వాన్స్‌లు ఎట్లా పే చేశారు? ఇది మీరు రాజకీయ వ్యవహారాలకి ఇన్వాల్వ్ అయ్యారు. మీరు విధులకి తప్పు చేశారంటూ హౌసింగ్ శాఖకి సంబంధించిన 108 మందికి మీదన యాక్షన్ తీసుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఇందులో కొంతమంది రిటైర్ అయిపోయారు కూడా. దీన్ని సాక్షి హైలైట్ చేసింది. ఇది దుర్మార్గం, పేదింటి వాళ్ళని కాపాడేందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే మనం ఈ ప్రయత్నం చేస్తే చేశారండి. అందరికీ అట్ట ఇచ్చుంటే అసలు గొడవే లేదు కదా. అడ్వాన్స్లు ఇచ్చుంటే అందరికీ అసలు తలా 2,00,000 1,80,000 చేతికి ఇచ్చేసేసి ఇల్లు కట్టుకోమంటే ఖచ్చితంగా వాళ్ళు కట్టేసుకుని ఉండేవాళ్ళు. 2,80,000 1,80,000. కానీ పబ్లిక్‌ని వచ్చేటప్పటికి ఆ రోజునేంటి, మీరు దశల వారీగా ఇస్తామన్నారు. బిగిన్ చేశాక డబ్బులు ఇవ్వకుండా సిమెంట్ ఇస్తాం మేమే, ఇనుమిస్తాం మేమే అంటూ అట్లాగా తీసుకొచ్చారు. దానివల్ల లేట్ అయింది. లేకపోతే జగన్ ఉన్నప్పుడే ఆ ఇళ్ళన్నీ కన్స్ట్రక్షన్ పూర్తయ్యేది. గొప్పగా చెప్పుకోవడానికి వీలుండేది. ఇప్పుడు ఆనాడు కొంతమందికి అడ్వాన్సులు తీసుకున్నారట. ఆ అడ్వాన్సులు ఇచ్చిన అధికారులకి ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది బాబు సర్కార్.